పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేము, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళిపోలేము. ఈ మధ్యలో జరిగే నాటక చదరంగంలో ఎన్నెన్నో 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 అబద్ధాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, రాగదేశాలు, చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, నరుకోవడాలు, కొట్లాటలు ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఏమొస్తుంది మీకు? ఏమి కాదు. మనం ఇక్కడ ఉండేది కొన్ని రోజులు మాత్రమే, పైన ఉండేది ఎక్కువ. ఇక్కడ మనం పంపించిన పర్పస్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు అనేదే చూస్తాడు. అంతేగాని ఇది మనం అర్థం చేసుకోకుండా ఒకరి మీద ఒకరు కోపాలు, ద్వేషాలు, రాగదేశాలు, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆస్తుంది, నా దగ్గర 100 ఎకరాలు ఉంటే నువ్వు ఏం చేస్తావా? 100 ఎకరాలు నీ పేరుకే చెప్పుకోవడానికి. నువ్వు ఒక్కసారి నీ ప్రాణం విడిచావనుకో, నీతో పాటు నీ 100 ఎకరాలు రావు. నీకు 9 అడుగుల నీళ్ళ చాలు, అంతే కదా. నువ్వు సాయం చేయి, పక్కవాడికి సాయం చేయకుండా నీది నాది 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 అని సంక నాకిపోతారు. అంతేగాని నాది అనేది ఎక్కడిది, నీది కాదు, నాది కాదు, మొత్తం పైవాడిది, కింద భూతల్లిది, అంతే మనం అనుకుంటాం, అంతే. ఈ వీడియోనికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.